అప్కమింగ్ ఎపిసోడ్‌లో కిరణ్ అండ్ రేవతిల పెళ్ళి త్వరలోనే జరుగుతుందని చెప్పి సీత, రాములు మాట ఇవ్వడంతో కిరణ్ ఏమో రేవతి నేను కలిసి చాలా రోజులైంది కాబట్టి కాసేపు బయట తిరిగి వస్తామని చెప్పి కిరణ్ అంటూ ఉంటే భలే వారి కాసేపు ఏంటి రోజంతా తిరిగిరండి అని చెప్పి సీత అంటుంది. సరే అని చెప్పి కిరణ్, రేవతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు జట్టును చూసిన చలపతి వెంకట్రావు ఏమో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అదంతా చూసిన మహాలక్ష్మి వాళ్ళ బ్యాచ్ అంతా కూడా కోపంతో వెళ్ళిపోతూ ఉంటే మహాలక్ష్మిని పిలిచి, ఏంటి అత్తయ్య, ఆ రోజు నేను కిరణ్ గారితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఏదో మిమ్మల్ని ఏడిపించడానికి మాట్లాడాను అని చెప్పి అనుకున్నారు కదా, ఈరోజు కిరణ్ గారు ఇలా వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ముందు ముందు ఇలాంటి సాకులు చాలానే ఇస్తాను, అవన్నీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పి సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో శివకృష్ణ తన గదిలో ఫైల్స్ని చెక్ చేస్తూ ఉంటే ఆ కబోర్డ్లోనే సుమతి ఫోటో కనిపిస్తుంది. అది చూడగానే శివకృష్ణ వెంటనే లలితని పిలిచి, ఈ ఫోటో సుమతి ఫోటో నువ్వు ఇక్కడే పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదండి నేను పెట్టలేదు, పోనీ అత్తయ్య ఏమైనా ఇల్లు సర్దుతూ ఆ ఫోటో బై మిస్టేక్ ఇక్కడ పెట్టారేమో అని చెప్పి లలిత అంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన గోదావరి నేను పెట్టలేదు అని చెప్పి అనడంతో వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. పోన్లే ఎలా అయితేనే సుమతి ఫోటో ఇక్కడ ఉంది కదండి అని చెప్పి లలిత అంటూ ఉంటే శివకృష్ణ ఏమో ఆ రోజు సీత సుమతి ఫోటో చూడాలని చాలా ఆశపడింది పాపం అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే, ఆ రోజు సుమతి వదినకి సీత సీత కంట పడాలని అనిపించలేదేమో, అందుకే కనిపించలేదు. ఇప్పుడు సీతకి ఆ ఫోటో చూపిద్దామంటే సీత ఇక్కడ లేకపోయా అని చెప్పి లలిత బాధపడుతూ ఉంటే, సీత ఇక్కడ లేకపోతేనే సీత ఫోన్కి సుమతి ఫోటో సెండ్ చేస్తా అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో అటు సీత ఏమో సుమతి ఫోటో దగ్గర నిల్చొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసిన రామ్ అమ్మ ఫోటో దగ్గర నిల్చొని ఏం చేస్తున్నావు సీత అని చెప్పి అడుగుతూ ఉంటే, ఈరోజు ఎందుకో మా అమ్మ అత్తగా గుర్తొస్తూ ఉన్నారని చెప్పి సీత అనడంతో ఆశ్చర్యపోయిన రామ్, ఎందుకు మొన్న పిన్నికి గుర్తొచ్చినట్ట అని చెప్పి రామ్ అంటూ ఉంటే, ఆవిడ గారికి అత్తయ్య ఎందుకు గుర్తొస్తారులే, అసలు మహాలక్ష్మి అత్తయ్యకి సుమతి అత్తయ్య ఎందుకు గుర్తొస్తుందిలే, అసలు సుమతి అత్తయ్య అంటేనే ఇష్టం లేదు అని చెప్పి సీత అనేసరికి, ఏంటి సీత పిన్ని గురించి ఒక్క మంచి వర్డ్ కూడా పాజిటివ్గా మాట్లాడవా అని చెప్పి రామ్ అనేసరికి మనసులో సీత ఏమో ఆవిడే నెగిటివ్, ఇంకా ఆవిడ గురించి పాజిటివ్గా అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది. సరే కానీ అమ్మ ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పి రామ్ అడిగేసరికి, ఏమో తెలియదు మా అమ్మ, ఎందుకో ఉదయం నుంచి ఎడం కన్ను అదురుతుంది, సుమతి అత్తయ్య పదే పదే గుర్తొస్తున్నారు, నాకెందుకో సుమతి అత్తయ్య బ్రతికే ఉన్నారేమో అని అనిపిస్తుంది, కానీ అమ్మ బ్రతకలేదు కదా, పిన్ని చెప్పింది కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే, మీ పిన్ని గారు ఏమైనా మీ అమ్మ చనిపోవడం, మీ అమ్మ డెడ్ బాడీని కానీ చూసారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, లేదు అయితే మరి సుమతి అతి బ్రతికే ఉండే అవకాశం ఉంది కదా అని చెప్పి సీత అనేసరికి, ఒకవేళ నిజంగా నువ్వు చెప్పినట్టుగానే అమ్మ బ్రతికే ఉంటే ఎంతకాలం ఎందుకు ఇక్కడ రాలేదని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే, ఏమో రాలేని పరిస్థితిలో ఉన్నారేమో అత్తమ్మ అని చెప్పి సీత అనేసరికి, నాకు ఎందుకు అలా అనిపించట్లేదు సీత అని చెప్పి రామ్ అనడంతో, అయితే మా అమ్మ స్లిప్స్ వేసి చూద్దామా అని చెప్పి సీత అంటుంది. సరే అయితే వేద్దాము, అయితే 2 చీటీల్లోని ఒక చీటీలో సుమతి అత్తయ్య బ్రతికే ఉందని, ఒక చీటీలో సుమతి అత్తయ్య బ్రతకలేదని చెప్పి రాద్దాము, ఆ 2 చీటీల్లో సుమతి అత్తయ్య ఫోటో దగ్గర పెట్టి ఒక చీటీ తీద్దాము, దాంతో విషయం ఏంటో తేలిపోతుంది కదా అని చెప్పి సీత అనడంతో, సరే అని చెప్పి రాము ఒక పేపర్ తీసి 2 చీటీలు రాస్తాడు. ఇక ఆ చీటీలని చుట్టేసి సుమతి ఫోటో దగ్గర పెడుతుంది సీత. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి వాళ్ళిద్దరు డిస్కషన్ విని, ఏంటి స్లిప్ రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటే, అది అని రామ్ చెప్పబోతూ ఉంటే, సీత ఏమో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి స్లిప్స్ వేసుకున్నాం అత్తయ్య అని చెప్పి సీత అనేసరికి, ఏంటి స్లిప్స్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, ఆ స్లిప్స్ మామ తీస్తాడు అప్పుడు మీకే తెలుస్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటే, లేదు పిన్నిది లక్కీ హ్యాండ్, పిన్నినే తీయమన్నా సీత అని చెప్పి రామ్ అనడంతో, చూసావా నా కొడుకు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని చెప్పి మహాలక్ష్మి అనడంతో కనబడుతుంది ఆ గర్వం మీ మొహంలో అని చెప్పి సీత అంటుంది. ఇక మహాలక్ష్మి సుమతి ఫోటో దగ్గర ఉన్న ఒక చీటీని తీసి అందులో ఉన్న మీటర్ చదవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏముంది అత్తయ్య అని చెప్పి సీతారాం ఎగ్జైటింగ్గా అడిగేసరికి, అత్తమ్మ బ్రతికే ఉందని చెప్పి మహాలక్ష్మి నోటి వెంట వినగానే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి, చూసావా మా అమ్మ నేను చెప్పింది నిజమైంది, సుమతి అత్తయ్య బ్రతికే ఉంది అని చెప్పి సీత అనేసరికి, అవును సీత అమ్మ నిజంగా బ్రతికే ఉందని ఈ చీటీలో రావడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి రామ్ అంటూ ఉంటే, అసలు ఏంటి బ్రతికే ఉండడం ఏంటి, ఇది ఎలా సాధ్యం అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, అంటే సీత నేను సుమతి అమ్మ బ్రతికే ఉందా లేదా అని చెప్పి చీటీలు వేసుకున్నాము, ఆ చీటీని మీరు తీసారు పిన్ని, ఈ చీటీలో అమ్మ బ్రతికే ఉందని వచ్చింది అని సీతారాములు ఎగ్జైట్ అవుతూ ఉంటే, అది చూసిన మహాలక్ష్మి, రామ్ ఇది నాన్సెన్స్, చిన్నపిల్లాడే ఆట ఆడుతున్నారు, ఇలాంటివి నమ్ముతావా అంటూ
మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జనార్దన్ ఏమో ఏంటి మహాలక్ష్మి ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటే చూడు జన వీళ్ళిద్దరూ చిన్నపిల్లలాగా చీటీలు వేసుకొని సుమతి బ్రతికే ఉందా లేదా అని చెప్పి చీటీ వేయించారు. అందులో సుమతి బ్రతికే ఉందని రావడంతో వీళ్ళిద్దరూ హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి మహాలక్ష్మి అనడంతో నిజంగానే సుమతి బ్రతికే ఉంది అని చెప్పి జనార్దన్ కూడా అనడంతో ఒక్కసారి షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. సుమతి ఈ లోకంలో లేకపోయినా ఎప్పుడు మా మనసుల్లో బ్రతికే ఉంటుంది. ఇందాక సీత చెప్పినట్టుగా నేను కూడా ఉదయం నుంచి సుమతి గురించి ఆలోచిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈరోజు మా ఇద్దరు పెళ్లి రోజు అని చెప్పి అనేసరికి మహాలక్ష్మి నాకు కూడా మీ యానివర్సరీ గుర్తుంది కానీ సుమతి లేదు కదా జన అందుకే గుర్తు చేయలేదు అని మహాలక్ష్మి కవర్ చేసుకుంటూ ఉంటే సుమతి అత్తమ్మ బ్రతికే ఉందని చెప్పి వచ్చింది కదా అత్తయ్య, ఇక మీరేం టెన్షన్ పడకండి ఏదో ఒక రోజు అత్తయ్య వచ్చేస్తుంది అని చెప్పి సీత అనడంతో రామ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇలా ఊహల్లో బ్రతకడం మంచిది కాదు రామ్ అని చెప్పి మహాలక్ష్మి నచ్చ చెప్తూ ఉంటే అలా ఊహల్లో బ్రతికినంత మాత్రాన తప్పే ఉంది మహా, చాలా రోజులు నేను కూడా సొంత ఆలోచనలను బ్రతికేశాను కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే సరే జన అయితే నీకు తెలియకున్న గుడికి వెళ్ళి మీ ఇద్దరి పేరు మీద అర్చన జరిపిద్దాం అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు నువ్వే అన్నావు కాబట్టి ఇద్దరం వెళ్ళి గుళ్ళో అర్చన జరిపిద్దాం అని చెప్పి మహాలక్ష్మి అండంతో సరే అని చెప్పి ఇద్దరు గుడికి వెళ్తారు. ఇక సీత ఇప్పుడు నాకు అర్థమైంది మామ, ఉదయం నుంచి నాకు ఎడం కన్ను ఎందుకు అదురుతుందో ఇప్పుడు అర్థమైంది. ఈరోజు అత్తయ్య మామయ్యల మ్యారేజ్ యానివర్సరీ, అందుకే నాకు ఉదయం నుంచి అలా అనిపిస్తుంది అని చెప్పి సీత అంటుంది. ఇప్పుడు అర్థమైంది మామ నాకు ఎందుకు ఉదయం నుంచి ఎడమ కన్నా అదురుతుందో. ఈరోజు అత్తయ్య మామయ్యల మ్యారేజ్ యానివర్సరీ, చాలా హ్యాపీగా ఉందని చెప్పి సీత అంటూ ఉంటే అవును సీత నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. పిన్ని నాన్న మ్యారేజ్ యానివర్సరీ తెలుసు కానీ అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీ నాకు ఇప్పటివరకు తెలియదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇప్పుడు తెలిసింది కదా మా అమ్మ ఏదో ఒక రోజు సొంత అత్తయ్య కూడా ఇంటికి తిరిగి వస్తారని చెప్పి సీత అంటూ ఉంటే నిజంగానే అమ్మ బ్రతికే ఉందా సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఏమో మామ కానీ ఏదో ఒక రోజు అత్తయ్య తిరిగి వస్తారని నమ్మకం అయితే నాకు ఉందని చెప్పి సీత అన్నంతో రామ్ సీత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అవును మామ ఇంతకీ విద్యాదేవి టీచర్ ఎక్కడికి వెళ్ళిపోయారు కనిపించట్లేదని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో సొంత ఏమో గుళ్ళో వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా దేవుని దర్శనం చేయించుకొని అర్చన చేపిద్దామని చెప్పి వస్తుంది. అక్కడ పంతులు గారికి జనార్దన్ రామ్ ప్రీతుల పేరు మీద అర్చన చేయమని వశిష్ఠ గోత్రం అని పంతులు గారు చెప్తుంది. పంతులు గారు అర్చన చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మహాలక్ష్మి జనార్దన్ ఎదురుకు కూడా గుడికి వస్తారు. ఇక పంతులు గారి దగ్గరికి అర్చన జరిపించడానికి మహాలక్ష్మి జనార్దన్ వెళ్తారు. సరిగ్గా అదే సమయంలో జనార్దన్కి ఫోన్ రింగ్ అవడంతో ఆఫీస్ కాల్ నేను మాట్లాడొస్తాను పూజ జరిపించని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి జనార్దన్ రామ్ ప్రీతుల పేరు మీద అర్చన జరిపించమని చెప్పి పంతులు గారితో అనేసరికి పంతులు గారు ఈ పేర్ల మీద అని చెప్పి ఆశ్చర్యపోతుంటే ఏ పంతులు గారు ఎందుకు అలా చూస్తున్నారని చెప్పి మహాలక్ష్మి అనడంతో ఇప్పుడే ఒక ఆవిడ వచ్చి ఇవే పేర్ల మీద అర్చన జరిపించిందని చెప్పి పంతులు గారు అనడంతో ఎవరు ఆవిడ ఎలా ఉంటారు మీకు తెలుసా ఆవిడ పేస్ గుర్తుందా అని చెప్పి మహాలక్ష్మి ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటే ఎవరు ఎలా ఉంటారంటే ఏం చెప్పనమ్మా ఇప్పుడే కాసేపటి క్రితమే ఇవే పేర్లతో అర్చన జరిపించింది వశిష్ఠ గోత్రమే చెప్పింది ఆవిడ వచ్చి కాసేపు అయింది కాబట్టి ఎక్కడో ఉంటారని చెప్పి పంతులు గారు అనడంతో వెంటనే మహాలక్ష్మి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి సుమతి కోసం వెతకడానికి వెళ్ళిపోతుంది. రామ్ ప్రీతి జనార్దన్ పేరు మీద అర్చన జరిపించింది అంటే ఖచ్చితంగా సుమతి అయి ఉంటుంది. పైగా గోత్రం కూడా కరెక్ట్గా చెప్పింది కాబట్టి సుమతి అయి ఉంటుంది. జనార్దన్ సుమతిని చూడకముందే నేనే సుమతిని చూడాలి దాని అంతా చూడాలని చెప్పి మహాలక్ష్మి అనుకొని సుమతి కోసం గుడి చుట్టూ వెతకడం ప్రారంభిస్తుంది. అర్చన జరిపించిన సుమతి ఏమో కొబ్బరికాయ తింటూ కూర్చుంటుంది. ఇక మహాలక్ష్మి సుమతి కోసం వెతుకుతూ వస్తే అక్కడ విజయాదేవి కనిపిస్తుంది. విజయాదేవిని చూడగానే ఈవిడేంటి ఎక్కడుంది కొంపతీసి రామ్ ప్రీతుల పేరు మీద ఈవిడ అర్చన జరిపించలేదు కదా అని చెప్పి గతంలో తనకి మధ్య జరిగిన ఒక సీన్ గుర్తొస్తుంది. దాంట్లో సుమతిలా యాక్ట్ చేసినప్పుడు నిన్ను నమ్మి స్నేహితురాలుగా ఇంటికి తీసుకొని వస్తే నువ్వేం చేసావు నన్ను మోసం చేసావు నా భర్త పిల్లల్ని నాకు దూరం చేసావు నన్ను జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టావు అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి మహాలక్ష్మికి. దాంతో విద్యాదేవి నిజంగా సుమతికి ఏదైనా సంబంధం ఉందా ఈవిడే ఒకవేళ అర్చన జరిపించిందా నాకెందుకో సుమతి గురించి చాలా విషయాలు తిని తెలిసినట్టు మాట్లాడుతుంది ఎందుకన్నా మంచిది అసలు సుమతికి తనకు ఉన్న సంబంధం ఏంటో తన్నే అడుగుదామని చెప్పి మహాలక్ష్మి విద్యాదేవి దగ్గరికి వెళ్ళి దొగ్గుతుంది. దాంతో మహాలక్ష్మి అక్కడ చూసిన విద్యాదేవి షాక్ అవుతుంది. నువ్వేంటి ఎక్కడ అని మహాలక్ష్మి పొగరుగా అడిగేసరికి నేను ఇక్కడ ఉండకూడదా నేను గుడికి రాకూడదా అని చెప్పి సుమతి అనడంతో అది కాదు ఏదైనా
స్పెషల్ ఏమైనా ఉందా గుడికి వచ్చావా అని చెప్పి అడిగేసరికి ఏ స్పెషల్ ఏమైనా ఉంటేనే గుడికి రావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయినా మీరెందుకు అన్ని క్వశ్చన్లు వేస్తున్నారు అని చెప్పి సుమతి అడగడంతో మహాలక్ష్మి మౌనంగా ఉంటుంది. మరేం జరగబోతుంది, సుమతి రహస్యం బయటపడుతుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.